హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెద్దాపురం మైరడమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ ఆషాఢంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంటలు అయితే ఆషాఢంలో అమ్మవారి టెంపుల్కి ఇద్దరు కలిసి వస్తారు. అమ్మవారి టెంపుల్ ఆషాఢంలో చాలా ఫేమస్, ఎప్పుడు ఫేమస్, చాలా దూరం నుంచి అందరూ వస్తుంటారు. కానీ ఆషాఢంలో ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది అమ్మవారి టెంపుల్. అండ్ తెలంగాణలో బోనాలు ఎలా చేస్తారో ఆషాఢంలో, అలాగే ఇక్కడ మా మరిడమ్మ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని జాతరలు చేస్తారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ తెలిసే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం అందరూ వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ వస్తారు. ఇక్కడ నేను ఈ ఇయర్ కొత్తగా చూసింది ఏంటంటే బొట్లు పెట్టడం. ఎప్పుడు ఉండేది కాదు, కానీ ఈ ఇయర్ మాత్రం ప్రత్యేకంగా బొట్లు పెట్టడం కూడా ఉంది. అది హిందూ సాంప్రదాయం, మంచిదే, పెట్టచ్చు, దాని ఏముంది. కానీ అండ్ ఇక్కడ మేక ఖరీదు 100 రూపీస్ అంట, కోడి ఖరీదు 50 రూపీస్ అంట. ఆ మేక అవి కూడా లోపల ఉన్నాయి, చూపిస్తాను. అవి ఏమి ఉండదు, గుడి చుట్టూ టెంపుల్ తిప్పేసి మళ్ళీ అక్కడే ఇచ్చేస్తున్నారు. ఆ 100 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు అంతే. ఆ మేకనే కోళ్ళని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయాలి. లాస్ట్ అమ్మవారి జాతర అంతా అయిపోయాక అప్పుడు వాటిని వేస్తారంట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ చేంజ్ లేదంట. సో ప్రసాదం కౌంటర్ దగ్గర మాత్రం జనం చూసారు ఎలా అన్నారో. అయినా అతను పట్టించుకోకుండా అలా పట్టించుకోకుండా అంటే చేంజ్ లేదనేసి చాలా ఇర్రెగ్యులర్స్గా చెప్తున్నారు సమాధానం. అదైతే నాకు ఇంకో ఎక్స్ట్రా చేంజ్ లేదనేసి ఎక్స్ట్రా ప్రసాదం ఇచ్చేస్తున్నాడు. వాళ్ళకే అవసరాలు ఉంటాయో కదా, చేంజ్ తెచ్చుకుని పెట్టుకోవాలి కదా. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, కొబ్బరికాయలు కూడా మనం కొట్టుకునే ఛాన్స్ లేదు, వాళ్ళే కొట్టిచ్చేస్తారు. ఇప్పుడు ప్రతి గుళ్ళోని అంతే. అందుకే నేను 99% కొబ్బరికాయ తీసుకెళ్ళను. అమ్మవారికి ఏ పళ్ళు ఏవటి తీసుకెళ్తాను. కోళ్ళు చెప్పాను కదా, ఇవే కోళ్ళు. వెన్నుపోతు అంటే దున్నపోతు అనుకుంటా, వెన్నుపోతు అంటే అది కూడా ఇస్తారంట. అండ్ ఫ్యాన్స్ ఉన్నాయి మొత్తం. ఇంకో మేకని చెప్పాను కదా, మేకని తీసుకుని ఇలా గుడి చుట్టేంపులు అక్కడ 100 రూపీస్ పే చేసి ఆ చుట్టేంపులు తిప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. చుట్టూ తిప్పి చూడండి, అతను చుట్టూ తిప్పి వాళ్ళకి ఇచ్చేస్తాడు అన్నమాట అక్కడే. అండ్ ఇది కూడా అంతే. ఇంకా 100 రూపీస్కి అంతకన్నా ఏముంటుంది. 100 రూపీస్ మేక అంటేనే ఎక్కువ. కానీ అదే హుండీలో వేసేసి ఉంటే బాగుండేదేమో. అది కూడా అమ్మవారికే వెళ్తుంది. హుండీలో వేసేస్తే ఆలయం అభివృద్ధి చెందుతుంది కదా అనేసి నా అభిప్రాయం, అంతే. ఇంకా మనం పట్టుకెళ్ళే గాజులు, చీరలు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వేరు చేస్తున్నారు. అవి ఏం చేస్తారైతే నాకైతే తెలియదు. నేనైతే అది మాత్రం చూశాను, అది మాత్రమే షూట్ చేశాను. అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు. తర్వాత అమ్మవారి గుడికి దగ్గరలోకి వస్తున్నాము. అమ్మవారి గుడికి 100 రూపీస్ లైన్ అంటే ఇది ఇలా వెళ్తుంది. మేము ఫస్ట్ 100 రూపీస్ లైన్కి వెళ్ళాను, కానీ వీడియోకి అనుకూలంగా లేదు, అది వెంటనే అయిపోతుంది కదా, వీడియో తీసుకోవడానికి ఏమి ఉండట్లేదని నేను మళ్ళీ 30 రూపీస్ లైన్కి ఇలా వచ్చేసాను, ఇటు సైడ్కి వచ్చేసాను. ఇక్కడ మామూలుగా మనం ఏం తీసుకెళ్ళినా వీళ్ళు తీసుకుంటారు, మళ్ళీ అవే మనకి ఇచ్చేస్తారు. నేనేం తీసుకోలేదు, ఓన్లీ అరటిపళ్ళు ఒక్కటే తీసుకెళ్ళాను. ఇది గుడి లోపల. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. అమ్మ దయ నా మీద ఎప్పుడు ఉంటుంది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది గుళ్ళో అయితే. డెకరేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, అందంగా అనిపించారు. మీరు కూడా దర్శనం చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.